హలో అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ సరదా కబుర్లు విత్ మోని అండ్ స్వాతి. ఈరోజు నేను మిర్చి బజ్జీ చేస్తున్నాను. దానికి కావాల్సిన ఇంగ్రీడియంట్స్ చూద్దాం. శనగపిండి, కారము, మిరపకాయలు, వాము, ఉప్పు, ఒక గ్లాసు ఎందుకంటే తర్వాత చెప్తాను. కొంచెం కప్పు శనగపిండి తీసుకున్నాను. దీంట్లో కొంచెం ఉప్పు వేసేసి కొంచెం కారం, జస్ట్ మీ టేస్ట్కి సరిపడంత కొంచెం చాలు. తర్వాత దీన్ని ఉండలు లేకుండా వాటర్ పోసి తగినంత కొంచెం కలుపుకోవాలి. చూడండి, ఇలా కలిపేసుకున్నాం. ఇలా ఉంటే సరిపోయిద్ది బ్యాటర్. ఇప్పుడు దీన్ని గ్లాస్లో వేసేసుకుందాం. దీంట్లో ఎందుకంటే మిర్చి దీంట్లో ముంచి వేస్తే బాగుంటుంది, సరిగ్గా వస్తుంది అన్నమాట. అందుకోసం చూపిస్తాను. ఇప్పుడు చిన్న రోల్లో కొంచెం వాము, అంటే పొట్టునొప్పి రాకుండా ఉంటుంది అనేసి వాము వేస్తారు. కొంచెం సాల్ట్ వేసేసి దీంతో దంచుకుందాం, కొంచెం పౌడర్ లాగా. ఇప్పుడు నా దగ్గర 3 మిర్చిలే ఉన్నాయి, అందుకని 3 తీసుకున్నాను. వీటిని అంటే ఇది ఇంత పెద్దవి ఎక్కువ కాబట్టి దీన్ని ఆఫ్ చేస్తాను నేను. ఇలా 3 ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడు వీటిల్లో మనం చేసుకున్నాం కదా పొడి, దీంట్లో వేద్దాం. ఇలా 1 by 1 అన్నీ చేసేసుకుందాం. చూసారు కదా, అన్నీ ఇలా చేసేసుకున్నాను. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపడా ఆయిల్ పోసేసుకుందాం. నూనె కాగిపోయింది. ఇప్పుడు ఈ గ్లాస్లో నుంచి ఇలా 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 తిప్పుకొని ఇలా వేయడమే. గ్లాస్లో వేస్తే మంచిగా వస్తుంది షేపు, అందుకని చూడండి సుయ్యమంటుంది. చూడండి లైట్గా వచ్చాయి. ఇంకొక నిమిషం ఉండేసి తీసేయడమే. ఈ 2 అయితే అతుక్కున్నాయి అన్నమాట. నేను ఇంక రెండోసారి ఎందుకు వేయడం అన్ని దీంట్లోనే పెట్టేసాయి. ఒక 6 బజ్జీలు వచ్చాయి. ఇప్పుడు ఈ బజ్జీని తీసుకొని దీన్ని ఇలా కట్ చేసి ఇలా ఆనియన్స్ వేసి ఇంట్లో చేసుకున్న కారపొడి ఉంది కదా, దీని మీద ఇలా తీసుకొని తింటే సూపర్ ఉంటుంది. యమ్మీ మిర్చి బజ్జీ రెడీ.